ఏడాది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొత్తగా ఎయిర్ కండిషనర్ కొనాలనుకునే సామాన్యులకు ధరల షాక్ తగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం, అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు ఏసీ తయారీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఏసీల తయారీలో కీలకమైన రాగి వంటి లోహాల ధరలు పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం భారంగా మారింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇంధన వినియోగ నిబంధనలు, విద్యుత్ సామర్థ్య ప్రమాణాల వల్ల సాంకేతికంగా మార్పులు చేయాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరుకు రవాణా ఖర్చులు కూడా ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ఎల్జీ, హయ్యర్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పడం లేదని స్పష్టం చేస్తున్నాయి. మోడల్ మరియు స్టార్ రేటింగ్ను బట్టి ఈ ధరల పెంపు 5% నుండి ఏకంగా 15% వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ కంపెనీల వారీగా ధరల పెరుగుదలను పరిశీలిస్తే డైకిన్ ఇండియా తన ఏసీల ధరలను ఏప్రిల్ నుంచి 12% మేర పెంచేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ ఎండీ కన్వల్జీత్ జావా తెలిపిన వివరాల ప్రకారం ముడి సరుకుల లభ్యత తగ్గటం, రవాణా ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు టాటా గ్రూప్కు చెందిన వోల్టాస్ సంస్థ కూడా 5 నుండి 15% వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది. ఎల్జీ సంస్థ విషయానికొస్తే తమ 3 స్టార్ ఏసీలపై 7%, 5 స్టార్ మోడళ్లపై దాదాపు 10% వరకు ధరల భారాన్ని వినియోగదారులపై వేస్తోంది. ఇప్పటికే బ్లూ స్టార్ కంపెనీ ఫిబ్రవరి మధ్య నుంచే 8 నుండి 10% పెంపును అమల్లోకి తెచ్చినప్పటికీ పాత స్టాక్ ఉన్నంత వరకు డీలర్లు పాత ధరలకే విక్రయిస్తున్నారని ఆ సంస్థ ఎండీ త్యాగరాజన్ పేర్కొన్నారు. హయ్యర్ ఇండియా 5 నుంచి 8% మధ్య, మిత్సుబిషి దాదాపు 5% మేర ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఏసీ కొనుగోలు అనేది ఇప్పుడు ఒక ఖరీదైన వ్యవహారంగా మారనుంది. గత 2 ఏళ్ల మార్కెట్ ధోరణులను విశ్లేషిస్తే 2026 సంవత్సరంలో ఏసీ విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తాయని కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఏసీల విక్రయాలను భారీగా పెంచినప్పటికీ 2025లో అకాల వర్షాల వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాలతో విక్రయాల్లో కనీసం 15% వృద్ధి నమోదవుతుందని డైకిన్ వంటి సంస్థలు భావిస్తున్నాయి. ఎండల ధాటికి తాళలేక ప్రజలు ఏసీల వైపు మొగ్గు చూపుతారని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డీలర్లు ప్రస్తుతం ఉన్న పాత ఇన్వెంటరీని త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కొత్త స్టాక్ మార్కెట్లోకి వస్తే రేట్లు మరింత భారంగా మారే ప్రమాదం ఉంది. వేసవి సీజన్ ప్రారంభంలోనే ఈ ధరల పెరుగుదల నిర్ణయం తీసుకోవటం వల్ల కొనుగోలుదారులు ఇప్పుడే తమ బడ్జెట్ను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఈ సమ్మర్లో ఏసీ చల్లదనం కావాలంటే జేబుకు చిల్లు పడక తప్పదని అర్థమవుతోంది.